డిఎస్సి వాయిదా వేయాలంటూ తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నిస్తే అరెస్ట్ చేసిన పోలీసులు పేట్ల బుర్జు పోలీసు గ్రౌండ్స్ కు తరలించారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. అర్ధరాత్రి పోలీసు గ్రౌండ్స్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. డిఎస్సిని వాయిదా వేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టెట్ పరీక్ష రిజల్ట్స్ వచ్చిన నెల రోజుల్లోనే డిఎస్సి పరీక్ష పెడితే తాము ఎలా చదవగలుగుతామని డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపైన ఆందోళన చేస్తా ఉంది. ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉదయం ముట్టడి చేసిరో, ముట్టడి చేసిన తర్వాత వాళ్ళని గుంజుకెళ్ళి లాక్కెళ్ళి వాళ్ళపైన దెబ్బలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. పోనీ కనీసం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, డిఎస్పీ ఆస్పిరెంట్ చూస్తుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు అంటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి. ఒక విద్యార్థి చెప్తున్నావు, అన్నా మేము ఛాయ్ తాగని పోతే వాడికి ఛాయ్ అని చెప్పేసి క్యాంటీన్లో, పోలీస్ క్యాంటీన్లో ఛాయ్ అని పరిస్థితి. అంటే ఇది దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్నారు. రేవంత్ రెడ్డికి విద్యార్థి నిరుద్యోగులు, డిఎస్పీ ఆస్పిరెంట్ అంటే భయం కాబట్టే పోలీసులను ముందు పెట్టి ఈ గేమ్ ఆడుతున్నాడు. అయ్యా